హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే వచ్చింది. కాకపోతే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వెంటనే ఇమీడియట్ గా ఫాలో అయితే రాలేదు. ఫస్ట్ మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినాయి. బట్ ఈ ప్రాసెస్ లో 25,300 లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ చేసి మార్కెట్ స్ట్రాంగ్ గా ఫాలో అయింది. టిల్ 24,900 వరకు మనం ఆల్మోస్ట్ ఫాల్ విట్నెస్ చేస్తాం. అండ్ ఈ ప్రాసెస్ లో మనకి ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్ అయినా 25,000 లెవెల్ కూడా మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మేజర్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. బట్ ఈవెన్ దో బ్రేక్అవుట్ అయినప్పటికీ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ వచ్చింది. అండ్ ఫస్ట్ మనకి ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే ఫాల్ వచ్చిందో సేమ్ అదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ కూడా వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో కొంత వోల్టైల్ మార్కెట్ విట్నెస్ చేసినప్పటికీ నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 0.3% వరకు ఫాల్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ లో కూడా ఈ రోజు కూడా నెగటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తాం. అండ్ దీనికి రీజన్స్ మనం డైలీ మాట్లాడుకున్నట్టు జియో పొలిటికల్ ఇష్యూస్, డిసప్పాయింటింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో స్టిల్ ఇంకా సేమ్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మనం మార్కెట్ లో ఫస్ట్ ప్రయారిటీ నెగటివ్ సెంటిమెంట్ కి ఇద్దాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, ఈ రోజు మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ లో పాయింట్ టచ్ అయింది. అండ్ ఇంకా సిల్వర్, గోల్డ్ ఆల్ టైమ్ హై లెవెల్స్ రీచ్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ ఇండియా విక్స్ కూడా ఈ ఒక్క రోజు 8% ఇంక్రీజ్ అయింది. సమ్వే క్లోజ్ టు 13.6 వరకు ఇండియా విక్స్ ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ కూడా మన ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్స్ లో అంత స్ట్రాంగ్ హోప్ లేదు అనే సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ లో ఫాల్ వస్తుందో సేఫ్టీ సైడ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎక్కువగా పీపుల్ మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 4-5 డేస్ నుంచి కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఈ రెండు కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఉన్నాయి. అండ్ మన ఎకనామీ స్ట్రింక్ అవుతుంది, మన ఎకనామీ వీక్ అవుతుంది అని చెప్పడానికి రూపీ వాల్యూ బట్టి చెప్పొచ్చు. మన రూపీ వాల్యూ కూడా ఆల్ టైమ్ లో పాయింట్ కి రీచ్ అయిపోయింది. 91.7 కి రీచ్ అయిపోయింది. అండ్ ఇంట్రాడే సెషన్ పరంగా వోల్టాలిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పడానికి మనకి ఇండియా విక్స్ అనే పారామీటర్ ఉంటుంది. అండ్ ఇండియా విక్స్ కూడా ఈ రోజు 8% ఇంక్రీజ్ అయింది. సో ఇండియా విక్స్ ఇంక్రీజ్ అయితే వోల్టాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందని మీనింగ్. సో ఈ సినారియోస్ అన్ని కన్సిడర్ చేసుకుంటే మనం మార్కెట్ లో ట్రేడ్ చేయడం ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుతుంది. బట్ ఈవెన్ దో డిసిప్లిన్ గా చేయడానికి ట్రై చేద్దాం. ప్రాపర్ లెవెల్స్ మెన్షన్ చేసుకుంటూ ట్రేడ్ ప్లాన్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవడానికి ట్రై చేద్దాం. ఒకసారి నిఫ్టీ చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో మీకు హైయర్ లెవెల్ దగ్గర నుంచి ఎలాగైతే రిజెక్షన్ ఉందో, లోవర్ లెవెల్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ ఉంది. అంటే రెండు సైడ్స్ నుంచి కూడా అపోజిషన్ కనిపిస్తుంది, రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. జనరల్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియో హెల్దీ సైన్ అయితే కాదు. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలోనే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. మన స్టాప్ లాసెస్ చాలా ఎక్కువగా టచ్ అవుతాయి. సో అందుకని కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అనేది క్లియర్లీ నెగిటివ్ అండి. దేర్ ఈస్ నో డౌట్. ఒక్కసారి రీకాల్ చేసుకుందాం ఓవరాల్ స్ట్రక్చర్ ని. సో మనకి ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర నుంచి మనకి స్ట్రాంగ్ కరెక్షన్, తర్వాత మార్కెట్ రికవర్ అవుతున్నట్టు కనిపించి ఒక వాలటైల్ రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగింది. మళ్ళీ ఆ సెషన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఫర్దర్ గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతున్న ప్రాసెస్ లో మీరు ఇక్కడ ప్రీవియస్ గా లైక్ ఒక స్వింగ్ హై ఫార్మ్ అవుతుంది. లైక్ ప్రీవియస్ గా ఒక రికవరీ ర్యాలీ వస్తున్నట్టు ఒక అప్ సైడ్ మూవ్ వచ్చింది. సిమిలర్ కైండ్ ఆఫ్ మూవ్ ఇక్కడ కూడా వచ్చింది. అంటే చాలా మంది మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఇలాంటి మూవ్స్ చూసినప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుందని ఒక కన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతారు. చాలా మంది జస్ట్ ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ చూసి లాంగ్ పొజిషన్స్ తీసేసుకుంటారు. సో అది ట్రాప్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చూసిన తర్వాత ఇమీడియట్ గా అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రెండ్ షిఫ్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కన్సాలిడేషన్ జరిగితేనే దాని తర్వాత రాబోతున్న ట్రెండ్ లో స్ట్రెంత్ ఉంటుంది. సో ఇమీడియట్ గా ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది, నెక్స్ట్ డే ఇమీడియట్ గా అప్ ట్రెండ్ అని ఎప్పుడు రాదండి. ఇలాంటి సినారియోస్ తో మనం ట్రేడ్ చేయకూడదు. సో ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత వెదర్ మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలన్నా లేదా ట్రెండ్ రివర్స్ అవ్వాలన్నా ఒక టెంపరీ కన్సాలిడేషన్, ఒక టెంపరీ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది, ఒక కామ్నెస్ అనేది మార్కెట్ లో కనిపిస్తూ ఉంటుంది. సో సేమ్ ఎగ్జాక్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ వచ్చింది, ఇమీడియట్ గా ట్రెండ్ కంటిన్యూ అవ్వలేదు, ఒక కన్సాలిడేషన్ ఫేజ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మనకు ఒక రికవరీ ర్యాలీస్ అయితే రావచ్చు, ఒక షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్స్ అయితే రావచ్చు. సో అందుకని ఇక్కడ కూడా ఏదైతే కొంచెం అప్ సైడ్ మార్కెట్ రికవరీ వచ్చిందో దీని ఓన్లీ పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేద్దాం. అంతేగాని రేపు మార్కెట్ లో అప్ ట్రెండ్ వచ్చేస్తుంది, మార్కెట్స్ ఇంకా అప్ సైడ్ వెళ్తుందని చాలా మంది కాల్ పొజిషన్స్ బై చేయడం, లాంగ్ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. యూ షుడ్ నాట్ డూ దట్, రైట్? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ వరకు చూసుకుందామండి. సో ఈ రోజు ఇంట్రాడే పరంగా చూసుకుంటే మార్నింగ్ ఓపెనింగ్ లోను అండ్ అలాగే ఆఫ్టర్నూన్ కూడా మీకు 25,300 దగ్గర నుంచి క్లియర్ రివర్సల్స్ వచ్చినాయి. కాబట్టి దిస్ ఇస్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అట్ ది సేమ్ టైం మనకి మార్కెట్ ఈ రోజు బాటమ్ దగ్గర నుంచి రివర్సల్ అయింది. ఈ ప్రాసెస్ లో మనకి 25,000 ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంది కాబట్టి సో 25,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. సో రేపు ఇంట్రాడే పరంగా మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా అంటే ఇప్పుడున్న క్లోజింగ్ ప్రైస్ కి ఇమీడియట్ గా లెవెల్స్ చూసుకుంటే 25,000 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 25,300 విల్ బి ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇప్పుడు ఈ జోన్ లో మార్కెట్ లో ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వాలటైల్ మార్కెట్ కూడా విట్నెస్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆప్షన్ చైన్ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ పీసీఆర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకు పుట్ సైడ్ 19.49 lakh, కాల్ సైడ్ 28.66 lakh. సో ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే సమ్వే క్లోజ్ టు 0.6768. సో 0.7 వెరీ క్లోజ్ టు విచ్ ఇస్ లెస్ దాన్ 1 కాబట్టి క్లియర్లీ నెగిటివ్ సెంటిమెంట్. బట్ ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర ఒక్కసారి ఈ రోజు జరిగిన చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మార్కెట్
25,300 దగ్గర నుంచి క్లియర్ రివర్సల్ వచ్చింది కాబట్టి నేను దీని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాను. అండ్ 25,000 ఒక సైకలాజికల్ సపోర్ట్ కాబట్టి దీన్ని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాను. ఒక్కసారి 25,000 నుంచి 25,300 ఉన్న ప్రతి స్ట్రైక్ ని అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 25,000 పుట్ సైడ్ చూసుకుంటే మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 1.4 lakh. అంటే అంతకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నియర్ బై లేదు కాబట్టి ఇదే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఫాలోడ్ బై 25,300 దగ్గర కూడా మీకు ఆల్మోస్ట్ 91,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మీకు 25,500 దగ్గర ఉంది 1.78 lakh. సో 25,300 ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్ గా చార్ట్ లో చూసుకుంటే ఈ రోజు 2 సార్లు క్లియర్ గా రివర్సల్ వచ్చింది కాబట్టి 25,300 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ 25,500 ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ 25,200 దగ్గర కూడా చూడండి, బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. మీకు పుట్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 88,000 అండి. మేబీ మీకు ఇక్కడ ఈ మార్క్ వల్ల కనిపించట్లేదు. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 88,000 ఉంది పుట్ సైడ్ 25,200 దగ్గర. అదే 25,200 దగ్గర కాల్ సైడ్ చూసుకుంటే 91,000. అంటే మీకు ఆల్మోస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కన్సాలిడేషన్ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ లో చూస్తుందని మనం ఒకసారి చార్ట్ లో రిఫ్లెక్ట్ చేసుకున్నామండి. సో మనం చూసిన దాన్ని బట్టి 25,300 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,000 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ 25,200 దగ్గర చూసుకుంటే మీకు బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ఇమీడియట్ సపోర్ట్ లైక్ 200 పాయింట్స్ దూరంలోనే ఇమీడియట్ సపోర్ట్ ఉంది, 100 పాయింట్స్ దూరంలోనే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే మీకు బ్యాక్ టు బ్యాక్ జోన్స్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి నేను పర్సనల్ గా ఈ ఎంటైర్ రీజన్ ని అవాయిడ్ చేస్తున్నాను. అంటే ఎంటైర్ రీజన్ లో మనం ట్రేడ్ చేయకూడదా అంటే ట్రేడ్ చేయకూడదని కాదని నా ఇంటెన్షన్. మీరు కాంటే ట్రేడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మనకి ఇక్కడ 25,200 దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుతుంది. అంటే ప్రైస్ ఈ లెవెల్ దగ్గర నుంచి దూరం వెళ్ళినప్పటికీ ఇమీడియట్ గా ఆ లెవెల్ దగ్గరికి అట్రాక్ట్ అవడం, మళ్ళీ ఇమీడియట్ గా అప్ సైడ్ వెళ్ళినప్పటికీ మళ్ళీ ఆ లెవెల్ కి అట్రాక్ట్ అవడం, ఇలా ఒక మ్యాగ్నెట్ కింద వర్క్ అవడం వల్ల బ్రేక్అవుట్స్ వచ్చినప్పటికీ మీ స్టాప్ లాసెస్ ఖచ్చితంగా టచ్ అవుతాయి. అందుకని నేను పర్సనల్ గా ఇంత తక్కువ రీజన్ లో ట్రేడ్ చేసి నా స్టాప్ లాస్ ని ఆన్ చేసుకుని లాస్ తీసుకోవడానికి నేను రెడీగా. అందుకని నేను పర్సనల్ గా మార్కెట్ ఈ రేంజ్ లో ఉన్నంత వరకు 25,300 దగ్గర నుంచి 25,000 ఈ జోన్ లో ఉన్నంత వరకు కూడా ప్యూర్లీ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటాను, ఆప్షన్ బయింగ్ ని ఇగ్నోర్ చేసుకుంటాను. అండ్ వన్స్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి వన్స్ 25,300 అప్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ 25,000 డౌన్ సైడ్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగితే షార్ట్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్ సెంటిమెంట్ క్లియర్ గా నెగిటివ్ ఉంది కాబట్టి కన్సాలిడేషన్ నుంచి డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేను పర్సనల్ గా ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. కంప్లీట్ ఆప్షన్ బయింగ్ ఇగ్నోర్ చేసుకుందాం, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలంటే రేపు నిఫ్టీ కంటే సెన్సెక్స్ విల్ బి ద బెటర్ ఆప్షన్ బికాస్ సెన్సెక్స్ రేపు వీక్లీ ఎక్స్పైరీ. అండ్ ఎలాగో ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి రేపు మీరు ఏదైనా ఐరన్ కాండర్ ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ కి నిఫ్టీని అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రీమియం డికేట్ జరగదు. ప్రీమియం డికేట్ జరగకపోగా మార్కెట్ కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకని నిఫ్టీని ఇగ్నోర్ చేసుకుందాం. సెన్సెక్స్ ఎందుకంటే వేరే వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఎంత ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అయినా ఎండ్ ఆఫ్ ది డే కి ప్రీమియమ్స్ డికే అవ్వాలి, అవుట్ ఆఫ్ ది మనీ ప్రీమియమ్స్ జీరో అవ్వాల్సింది. సో అందుకనే సెన్సెక్స్ విల్ బి ద బెటర్ ఆప్షన్ ఫర్ ఆప్షన్ సెల్లింగ్. సో సెన్సెక్స్ వచ్చేసరికి మనకి ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ సమ్వే క్లోజ్ టు వెరీ క్లోజ్ టు 81,000 అండి. ఇంకా 81,000 టచ్ అవ్వలేదు, కాదు ఇమీడియట్ సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడున్న మనకి టెంపరీ రెసిస్టెన్స్ 82,000. అండ్ మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 82,000 దగ్గర మనకి ఎక్కువ చాపీ మార్కెట్ ఆర్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది కాబట్టి రేపు మార్కెట్ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ అండ్ ఇంట్రాడే హై పాయింట్ ఈ రోజు హై అండ్ లో రీజన్ లో ఉన్నంత వరకు కూడా నేను పర్సనల్ గా 82,000 దగ్గర స్ట్రాడిల్ గానీ ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మార్కెట్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఇంట్రాడే లో పాయింట్ ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నంత సేపు సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ హోల్డ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ సెన్సెక్స్ లో ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవాలంటే సో నేను కంప్లీట్ ఈ జోన్ మొత్తాన్ని ఇగ్నోర్ చేస్తున్నానండి. సో మేబీ చాలా పెద్ద జోన్ అనొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ కంఫర్టబుల్ జోన్. స్టాపర్స్ ఎక్కువ టచ్ అవుతాయి. 81,000 దగ్గర నుంచి 83,000 జోన్ ఈ జోన్ ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఈ జోన్స్ బ్రేక్అవుట్ అయితే ఆ బ్రేక్అవుట్ డైరెక్షన్ బట్టి ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కొంచెం చాపీగానే కనిపిస్తుంది స్ట్రక్చర్ చూసుకుంటే. సేమ్ అండి ఈ జోన్ ఇగ్నోర్ చేసుకున్నాం. లైక్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎంటైర్ ఇప్పుడు ఏదైతే చాపీ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుందో లైక్ 59,300 is the resistance level, intraday high close to, and 58,400 is the support level, almost 900 points. ఈ జోన్ లో మనం ట్రేడ్ చేయలేం, ఎందుకంటే ఇన్ బిట్వీన్ కూడా ఒక స్ట్రాంగ్ లెవెల్ ఉంది. 58,800 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద ఉంది కాబట్టి సో ఈ జోన్ లో మనం ఇగ్నోర్ చేసుకుని ఈ జోన్ ని బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ చేసుకుందాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో నిన్న స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ఈ రోజు కూడా కొంత సెల్లింగ్ విట్నెస్ చేసాం కాబట్టి మేబీ టెంపరీగా రేపు ఆర్ ఎల్లుండి ఒక 2 days కన్సాలిడేషన్ లో ఉండి మార్కెట్ ఫర్దర్ గా ట్రెండ్ డిసైడ్ అవ్వచ్చు.
అండ్ ఈ రోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్ సెంటిమెంట్ చూసినప్పటికీ కాల్ సైడ్ ఎంత అయితే రెసిస్టెన్స్ బిల్డ్ అయిందో పుట్ సైడ్ నుంచి కూడా అదే సపోర్ట్స్ బిల్డ్ అని ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ప్రయారిటీ సైడ్ వేస్ నుంచి సెల్లింగ్ కి మనం ప్రయారిటీ ఇచ్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్, ఇంట్రాడే లో పాయింట్, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా ఆప్షన్ బయింగ్ ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్, రైట్? సో దట్స్ మై ప్లాన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.